చల్లగా చల్లగా. నెక్స్ట్ కంటెస్టెంట్ లక్ష్మీ శ్రావణి గురించి ఒక ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. ముందుగా అందరికీ నమస్కారం. గుర్తుపట్టారా? నేను మీ లక్ష్మీ శ్రావణి. 2016-17 పాడతా తీగ సీజన్లో నేను మీ అందరి ముందుకు వచ్చాను. ఇప్పుడు మళ్ళీ పాడతా తీగలో మళ్ళీ అవకాశం వచ్చి మళ్ళీ ఇక్కడికి రాబోతున్నాను. నా గురించి చెప్పాలి అంటే అందరిలాగానే చిన్నప్పటి నుంచి నేను సంగీతం నేర్చుకుంటున్నాను. సంగీతంలోకి రావడానికి ముఖ్య కారణం మా అమ్మగారు, మా నాన్నగారు. నాకున్న అతి ముఖ్యమైన మెమరీ ఏంటి అంటే అందులో నేను ఆ సీజన్లో బాలు గారితో కలిసి పాడాను. నేను నా లైఫ్లోనే ఎప్పటికీ మర్చిపోలేని మచ్ గ్రేట్ఫుల్ మెమరీ నాకు అది. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పాడతా తీగలో అవకాశం వస్తుందని అనుకోలేదు. అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. పాడతా తీగ అది కూడా సిల్వర్ జూబ్లీ ఈ సీజన్, అందులో అవకాశం వస్తుందని అనుకోలేదు. అప్పటిలాగానే ఎప్పటిలాగానే మీ ప్రేమ, మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మా అందరితో పాటు నాకు కూడా మీరు సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచమే శూన్యం, ఇది తెలియని మనుగడ కద, దిశ నిరుగని గమనము కద, తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా, తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. జడ్జెస్ ఓవర్ టు యు. లక్ష్మీ శ్రావణి, గమకాలు ఎంత అద్భుతంగా పలుకుతున్నాయో నీ గొంతులో. థ్యాంక్ యూ. ఈజీ కాదు ఈ పాట పాడడం అనేది. అండ్ అగైన్ చాలా మంచి పాట పాడి అందరినీ హ్యాపీ చేసేసావు మొత్తానికి నీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ తోనే పాడతా తీగలో. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ శ్రావణి, గంభీరమైన పాటను కూడా చాలా హాయిగా చాలా ఆనందంగా పాడావు.
నవ్వుతూ పాడావు. ఇందులో శాస్త్రి గారు ఒక మాట రాశారు ఏంటంటే, వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా. ఒక అభ్యుదయమైన భావం ఇది, అభ్యుదయ భావం. ఎందుకంటే మామూలుగా చాలా సందర్భాల్లో ఏదైనా వృధా పోతుంది, పనికి రాకుండా పోతుందని ఏమంటారు, అడవిగాచిన వెన్నెల అంటాం. కాకపోతే ఆయన ఏమన్నారు, వెన్నెల అడవిలో కాయాలి కదా, అడవిలో కూడా జంతుజాలం పశుపక్షాదులు ఉంటాయి కదా, వాటికి వెన్నెల అవసరం ఉండదా, వెన్నెల అక్కడ కూడా అవసరమే అని, ఆ వెన్నెల దీపం కొందరిదా అది అడవులకు కూడా వెలుగుతుంది కదా అంటారు. అంటే ఆ కళాకాంతి అందరికీ చెందాలి అని ఆయన ఉద్దేశం. అట్లాగే నీ కళాకాంతి కూడా మా అందరినీ మైమరిపింప చేయాలి, ప్రేక్షకులందరినీ కూడా అలరించాలని కోరుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ శ్రావణి చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఒక్క పెచ్చు శృతి తక్కువగా పాడుంటే కొంచెం బాగా రాణించుండేది. ఏ శృతిలో పాడావు ఇది? 5:30 జీ షార్ప్లో. జీ షార్ప్. ఇంకొంచెం తగ్గించుంటే, కొద్దిగా తగ్గించుంటే ఇంకొంచెం హాయిగా పాడుకుని ఉండేదాన్ని. సార్ ట్రై చేసి చూడ అట్లా నెక్స్ట్ టైము. తప్పకుండా. చాలా చక్కగా పాడమ్మా. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.